హలో హలో జై శ్రీరామ్. వీర హనుమాన్ విజయ యాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతా ఉంది. అయితే కొన్ని రూట్లలో పోలీసులు వెహికల్స్ ను ఆపుతున్నారని సమాచారం వస్తుంది. దయచేసి వచ్చినటువంటి వెహికల్ ను వదిలిపెట్టాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడే హనుమంతుడు రథంపైకి వచ్చేశాడు. విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి, అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి గారు రథంపైకి వచ్చేశారు. ఇప్పుడు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించే దిశగా పనులు కలుగుతా ఉన్నాయి. బజరంగ దళ్ కార్యకర్తలందరూ కూడా ర్యాలీకి సిద్ధం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు హనుమంతుడి విగ్రహం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు రథానికి గుమ్మడికాయను కొట్టవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి గోపాల్జీని కోరుతున్నాము. రథానికి గుమ్మడికాయ కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాము. కార్యకర్తలందరూ కూడా రథం ముందుకు రావాల్సిందిగా ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నాము. కిషన్ రెడ్డి గారు రథం ముందుకు రావాలి. కొంచెం దూరం జరగండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. పూజా కార్యక్రమం ప్రారంభమైంది. రథానికి పూజా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. శ్రీ కిషన్ రెడ్డి గారు, గోపాల్జీ గారు పూజా కార్యక్రమంలో ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ జాతీయ సహకార్యదర్శి శ్రీ సత్యంజీ గారిని రథం దగ్గరికి ఆహ్వానిస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ గారు పూజా కార్యక్రమం దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బోయినపల్లి మూర్తి గారు పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. శ్రీ గుమ్మల సత్యంజీ పూజా కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి కోరుతా ఉన్నాము. తమ్ముడు అభిపెట్టు ఇప్పుడు తీసుకోండి. వెనక్కి రావాలి. సత్యంజీ